భలే గేదెంతో ఉన్నట్టుకుంది. ఏంట్రా మళ్ళీ గ్యాసా? అదేం లేదు. అయ్యో అంత గట్టిగా రుద్దుతావేమయ్యా? మెల్లగా. నువ్వు కత్తిరించేది గోళనా చర్మాన్నా? నువ్వు కూడా మెల్లగా అయ్యా, లేకపోతే ఉన్న ఆనాలు వెంట్రుకలు కూడా ఊడిపోతాయి. మెల్లగా మెల్లగా. నువ్వు వెళ్ళి జ్యూస్ తీసురా. ఇప్పుడు నాకేమొద్దు మావా. నీ కదలడు నాకు. వెళ్ళు. అలాగే. అవును వెంకటేశ్వర్లు, ఆ ఇందు కూడా ఒప్పుకోలేదన్నమాట. అంటే సంథింగ్ రాంగ్ అయ్యా. ఆ అమ్మాయి ఎప్పుడైనా ఎక్కడైనా బై ఛాన్స్ నన్ను చూసిందంటావా? చూసినట్లేదే. ఏం లేదల్లుడు, నీతో పాటు వచ్చిన ప్రతి సంబంధం బెడిసి కొడుతుందంటే నా గ్లామర్ నిన్నేమైనా డామినేట్ చేస్తుందేమోనని డౌట్ అయ్యా. మావా, నీ గ్లామర్ గురించి నీకు చిన్న మాట చెప్పాలనుకుంటున్నా. ఏంటది? కమాన్ టెల్ మీ టెల్ మీ టెల్ మీ టెల్ మీ. లేని దాన్ని ఎక్కువ రుద్దుకుంటున్నావేమో. నాది అదే ఉద్దేశం అల్లుడు. అదేనా? అర్థం కదా పెట్టు. అదే నీ ఉద్దేశం. అల్లుడు అర్థమైంది. నీకు జలసి ఎక్కువయ్యా. ఎదుటి వాళ్ళలో ఉన్న గ్లామర్ని కూడా గుర్తించడం నేర్చుకో. అప్పుడే నువ్వు ఎదుగుతావయ్యా. లేకపోతే ఈ జన్మలో ఏ అమ్మాయి నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోదు. నేను ఒప్పుకుంటున్నాను. చూడమ్మా, ఈ పెళ్లికి పెద్ద నేనే, అన్నీ నేనే చూసుకోవాలి. నీకెవరైనా ఉన్నారా? ఎవరితో మాట్లాడాలా చెప్పు. యువర్ మదర్, యువర్ ఫాదర్, ఎనీబడి? ఎవరు లేరండి. కానీ ఎవరో సాడిస్ట్ పదే పదే నా వెంట పడుతున్నాడు. తలుచుకుంటేనే భయం వేస్తోంది. ఎవడాడు? ఏమోనండి, వాడికి నాకు సంబంధం ఏంటో కూడా తెలీదు. ఇన్ఫాక్ట్ మొన్నటి యాక్సిడెంట్ కూడా వాడి నుంచి తప్పించుకునే కంగారులోనే జరిగింది. ఆ సంగతి మర్చిపో. వాడి సంగతి నేను చూసుకుంటాను కదా. ఓకే, ఈ పద్మావతికి నచ్చే బీబీ నాంచారమ్మ తెచ్చే బాధ్యత నాది. నాకు వదిలేసాయి. థ్యాంక్స్ మావా. మీరు అడిగిన స్టిల్స్ తెప్పించాను. ఈ అమ్మాయి రెండో పెళ్లికైనా మూడో పెళ్లికైనా రెడీయే. ఈ అమ్మాయి పేరు సత్య. కాలేజ్లో చదువుకుంటోంది. అల్ట్రా మోడర్న్ గర్ల్. వెనక ముందు ఎవరూ లేరు. 5 లక్షలు ఇస్తే ఏ పెళ్లికైనా రెడీయే. నాకు నచ్చింది. మీకు? నీ చాయిసే నా చాయిస్. ఓకే. ఏమండి, మా మామ మండేలో అమ్మాయిని కలిసి మాట్లాడతాడు. మీరు మీటింగ్కి ఏర్పాటు చేయండి. ఓకే ఓకే, బాయ్ బాయ్. సత్య, నీ గురించి అంతా వీళ్ళకి చెప్పాను. వీళ్ళకి ఓకే. అవును, పెళ్ళికొడుకు ఎవరు? మీరేనా? నో 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 నో, యు ఆర్ నాట్ దట్ లక్కీ. వెంకటేశ్వర్లు నా ఫ్రెండ్. నా అంత గ్లామరస్ గా ఉండకపోవచ్చు, బట్ బేసిక్ గా చాలా మంచోడు. మరి క్యాష్? క్యాష్ దాని గురించి నువ్వేం వరి అవ్వక్కర్లేదు. మంగళసూత్రం కట్టిన నెక్స్ట్ మినిట్ లో నీ చేతిలో క్యాష్ ఉంటుంది. మా వాడిని పరిచయం చేస్తాను. కమా. సరే. అడుగు వస్తున్నాడు మామ. ఇతను వెంకటేశ్వర్లు, నీ కాబోయే భర్త. హలో. ఆ అమ్మాయి మీ ఆయన కాబోయే మొదటి భార్య. హాయ్. ఇద్దరు కుదిరేశారు కదా, పెళ్ళున్న రేపే పెళ్లి. అంతేగా నానమ్మా, నీ కోరిక తీరబోతుంది. ఏంటయ్యా? ఏంటి వెంకటేశ్వర్లు? అరవకు, లోపల హిందూ ఉంది. సర్లేవయ్యా, ముందు మ్యాటర్ బయటిది. ఇదిగో. ఎంత? 1,00,000. ఓకే, నువ్వు శోభనానికి పూలు పళ్ళు రెడీ చేసుకో, పాలు అత్తరు రెడీ చేసుకో. మిగతాది నేను చూసుకుంటాను. ఈ దెబ్బతో డెంకాడగాడు పని ఫినిష్. ఎల్లో చల్లవయ్యా బాబు. డెంకాడా మోగింది రాని డంకా. ఆలోచన రండి. ఇక్కడుందేమిటి? ఏమ్మా ఆలోచన రాణి, ఈసారి ఎవరి ఆత్మకథ రాస్తున్నావు? నాదే అన్నయ్య గారు. ఇప్పుడు ఏ మలుపు తిరుగుతుందో అని టెన్షన్ గా ఉంది. డోంట్ వరీ అమ్మా, సిచ్యువేషన్ ఈజ్ అండర్ కంట్రోల్. నువ్వు లోపలికి వెళ్ళి మంచి టీ తీసుకురాపో. వెళ్ళు 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 వెళ్ళు. నువ్వేట్లా తసేల్ కూటాల సౌండ్ వినిపించకుండా నువ్వు టీవీ సౌండ్ పెంచుకో. కాసేపట్లో ఇక్కడ చారిత్రాత్మకమైన ఎన్కౌంటర్ జరగబోతోంది. ప్రతి రాత్రి వసంత రాత్రి, ప్రతి గాలిపై తని నానే తని నానే. ప్రతి రాత్రి వసంత రాత్రి, ప్రతి గాలిపై. ఆ గులాబీలు అందుకో బాబు. పిలిస్తేనే కొడతావా? తమరు నన్ను డెంకాడనందుకు కొట్టలేదండి. హాయ్. మరెందుకు కొట్టా? ఇదేం పద్ధతిగా లేదండి. ఆవిడ్ని మర్చిపోవడం అస్సలు పద్ధతిగా లేదండి. ఎవరిని? కాలేజీలో ఇద్దరు ప్రేమించుకున్నారు, పద్ధతికుందండి. గుడి చుట్టూ తిరిగారు, పద్ధతికుందండి. గుళ్ళకు కూడా వెళ్ళారు, పద్ధతికుందండి. మండపం చుట్టూ తిరిగారు, పద్ధతికుందండి. వానొచ్చి మెరిస్తే వాటేసుకున్నారు చూడండి, అది పద్ధతిగా లేదండి. పద్ధతి అక్కడ బెడిసికొట్టేసిందండి. వైజయంతి బతుకు బస్ స్టాండ్ అయిపోయిందండి. వైజయంతి కాదయ్యా బాబు, వైదేహి అంటుంటారు. ఏమండే,
సంవత్సరాల తరబడి తమరి కోసం ఎదురు చూస్తా ఉందండి. అదే మండపం, అదే వాన, అదే నెగడు. ఉరిమినా చూస్తుంది, మెరిసినా చూస్తుంది. తమరు వస్తారేమో వాటేసుకుందామని. ఆయ్ పాపం తమరు ముగ్గురు పిల్లలేమో దిక్కులేక మున్సిపల్ స్కూల్లో చదువు. ఆపండి. యా అబ్బా ఎంత పెద్ద కథల్లారండి బాబు. ఇక్కడ దొరికిపోయారండి డెంకాడవారు. ఎక్కడా? ఉరిమినప్పుడు వాటేసుకోవడం వాస్తవం. అప్పుడు ఏదైనా అటెంప్ట్ అయిపోయి ఏమన్నా జరిగితే ఒక బిడ్డ పుట్టాడు, దానికి ఓకే. మిగతా ఇద్దరు పిల్లలు ఎట్ట పుట్టారు బాబు డెంకాడు రాజు గారు? యా మీరు ఇంకా 25 నాటి మాట మాడుతున్నారు. ఇక్కడ స్విచ్ నొక్కితే అక్కడ సెల్ రింగ్ అవుద్దా? రింగ్ అవుద్ది. ఇక్కడ బటన్ నొక్కితే అక్కడ టీవీలో బొమ్మ అవ్వబడద్దా? అగపడుద్ది. తమరు ఇక్కడ తలుచుకుంటే నేను తిరక ముందే ఆవిడ వాంతి చేసుకోవడం తప్పు కాదు. పిట్ట కథలో లాజిక్ ఏంట్రా తింగరనా బుర్రా? కూకోండి శేఖర్. మొన్న ఆ మధ్య ఒక ఆవిడ జెర్సీలో ఉందండి. ఆవిడ మా ఊరు వచ్చిందండి. మా ఆయన పేరు సూరిబాబు. ఆయన గర్ల్ ఫ్రెండ్ గుళ్ళో ఉండాలి ఎక్కడా అని తెగారా తీసేసిందండి. చెప్పావా? అప్పుడు చెప్పలేదండి అడ్రస్ తెలియక. ఇప్పుడు చెప్పకపోతే తల పగిలిపోతుందండి బాబు. ఇప్పుడు చెప్పేస్తాగా. సూరిబాబు ఏంటి మర్చిపోయిందా? ఏం చేస్తున్నావు? ఒక్క క్షణం శివరైపోయావు కదూ. వాడు కూడా ఇలాగే షాక్ అయిపోయాడు. గదిలోకి వెళ్ళా, రివాల్వర్ గురి పెట్టా, గోల గోలగా అరిచి హేట్ చేశాడు. అరిచాడా? అయినా కూడా నేను కేర్ చేయలేదు. రివాల్వర్ గొంతు గురి పెట్టాను, ట్రిగ్గర్ నొక్కబోయాను. అప్పుడు 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 తమరు నొక్కేశారా సార్? షట్ అప్, బంద్ కరో బక్వాస్. మర్డర్ జరిగితే నీ భార్యకు నీ మీద అనుమానం వస్తుంది, నిన్ను అసహ్యించుకుంటుంది. అందుకనే ఎన్కౌంటర్ డ్రాప్ చేశా, ఇంకో ప్లాన్ వేశా. రా చెప్తాను. అందరూ వినండి. సిఐ సూరిబాబు తన మేధస్సును మతించి ఇస్తున్న తీర్పిది. మీ సమస్యను కోర్టులో, పోలీస్ స్టేషన్లో, పంచాయతీలో పరిష్కారం చేయలేవు. పైగా బజారుకెక్కితే పరువు పోతుంది. అంచేత ఒక్క నెల రోజుల పాటు మీ ముగ్గురు కలిసి ఈ ఇంట్లో ఉండండి. అప్పటికి ఈ అమ్మాయి తనకు భర్తగా ఎవరు అర్హుడో, ఎవరితో కలిసి ఉండాలని తను కోరుకుంటుందో నిర్ణయించుకుంటుంది. అప్పుడు రెండో వ్యక్తి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. చిచి, ఇందు ఇద్దరు మగాళ్ళతో కాపురం చేయాలా? ఏమండి సిఏ గారు, మీ ఆవిడైతే మీరు ఎలాగే తీర్పు చెప్తారా? చేజా మీరేం పోలీస్ అండి? అయ్యా తొందరపడకండి. నేనన్నది కాపురం చేయమని కాదు, కలిసి ఉండమని. అమ్మా నీకేం భయం లేదు, వీళ్ళిద్దరూ నిన్ను ముట్టుకోవడానికి వీల్లేదు. ఇందు నువ్వేమంటావు? అలాగైతే నేను ఒప్పుకుంటున్నాను. ఇందుకు ఓకే అయితే నాకు ఓకే. నేను ఒప్పుకోను. యా వెంకటేశ్వర్లు ఒప్పుకున్నాడు. ఏంటి సూరిబాబు నాకు చెప్పిందేంటి, నువ్వు చేసిందేంటి? ఊరి పిచ్చోడా, నెల రోజులు మీరంతా కలిసి ఉండేలా ఎందుకు ఏర్పాటు చేశాను అనుకున్నావు? డంకాడోడు శోభనం చేసుకోవడానికా? ఇక్కడ దెబ్బతున్నాడు కాదు, మెల్లగా అమ్మాయిని లైన్ లోకి తెచ్చుకుంటావని. మీరిద్దరూ ప్రేమించుకున్నారు కాబట్టి గెలుపు నీదే. గ్యారెంటీ ఏంటండి? అనుభవంతో చెప్తున్నాను. 25 ఏళ్ళైనా కూడా ఇప్పటికీ 3 పిల్లలతోటి మంటపంలో వెయిట్ చేసే వాళ్ళు ఉన్నారు బాబు. మీరు వెళ్ళండి కలిసి, వెళ్ళండి కలిసి. వెళ్ళబోయారు కరెంట్ స్తంభనాగా. అమ్మాయ సత్య నువ్వా? అవును బే. బుద్ధుందా నీకు? కడుపుకి గుడ్డు తింటున్నావా, గడ్డి తింటున్నావా? ఒరేయ్, 25 లక్షలిచ్చి వెంకటేశ్వర్లతో నా పెళ్లి చేద్దాం అనుకున్నావే, సిగ్గుందా నీకు? ఒరే మండేలా, నీ అంత అందగాడు, నీటుగాడు, పొట్టిగాడు, నీలాంటి అందగాడు, నీటుగాడు, పొట్టిగాడు, బొమ్మ చూసుకోవడానికి బట్టతలున్నవాడు, దిక్కుమాలిన ఏజ్ బార్ గాడు కావాలని నేను కోరుకుంటే వాడి కంటగట్టాలనుకోవడం న్యాయమా నీకు? నాదే తప్పు. గుంజి, నా పొట్టి గుంజి నువ్వు చేసుకుంటానంటే ఎదురు కట్నం నేనే ఇచ్చేదాన్ని కదా. కొంచెం పక్కకి జరుగు. నువ్వు అంటే ఇప్పుడే నిన్ను గాంధర్వ వివాహం చేసుకుంటాను. ఒరే గొత్తం, పుత్రికా సమేతంగా నువ్వు ఇక్కడికి రారా. ఆహా, జలకాలాటలలో కలకల పాటలలో ఏమి హాయిలే హలా, ఏమి హాయిలే హలా. సత్య నా సెకండ్ వైఫ్. పెళ్ళైపోయింది. ఇప్పుడు మండేలా 2 పెళ్ళాల పుచ్చుకు పుచ్చుకు ముద్దుల మొగ్గు.